హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరిగింది గైస్. అసలు ఇది మామూలు అప్డేట్ కాదు, కనీసం మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఆ రేంజ్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరిగింది. అసలు ఈ అప్డేట్ విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయని చెప్పొచ్చు. నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్క సెకండ్. ఆ రేంజ్ అప్డేట్ ఇది. సోషల్ మీడియాలో ఈ వార్త అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్ అవుతుందని చెప్పొచ్చు. నిజంగా ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. ఒక టీజర్, ఒక ఫస్ట్ లుక్, ఒక టైటిల్ అనౌన్స్మెంట్ మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, నందమూరి అభిమానులు అయితే నెక్స్ట్ లెవెల్లో మైత్రి మూవీ మేకర్స్ ని వేసుకుంటున్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తల ప్రకారం అసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్న అప్డేట్ ఏంటిది అయ్యా అంటే, ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అయితే 2 parts గా మన ముందుకు అయితే రాబోతుంది గైస్. ఈ విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు. ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ 2 parts గా అయితే మన ముందుకు రాబోతుంది. అయితే ఇక్కడే మనకు ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే వాళ్ళైతే ఇవ్వబోతున్నారు. ఎస్, ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ 2 parts గా మన ముందుకు రాబోతుంది. అయితే ఆ 2 parts కూడా ఒకే సంవత్సరంలో రిలీజ్ కాబోతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ 6 months గ్యాప్ లోనే 2 పార్ట్లు కూడా మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఎస్, అసలు ఈ అప్డేట్ విన్న తర్వాత నా మైండ్ ఒక్క సెకండ్ బ్లాక్ అయిందని చెప్పొచ్చు. ఆ రేంజ్ అప్డేట్ ఇది. నిజంగా చెప్తున్నాను కదా, ఈ అప్డేట్ విన్న తర్వాత మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే నెక్స్ట్ లెవెల్లో పండగ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇక జాతర వాళ్ళకు నిజంగా బ్యాక్ టు బ్యాక్ ప్రశాంత్ నీల్ గారు మినిమం ఒక సినిమాకి ఇంకో సినిమాకి మధ్య గ్యాప్ మినిమం 1.5 years 2 years ఉంటుంది. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటిది అయ్యా అంటే, ఎన్టీఆర్ గారితో తీస్తున్న డ్రాగన్ మూవీకి నాన్ స్టాప్ గా షూట్ జరుపుకొని 2 parts ని బ్యాక్ టు బ్యాక్ జస్ట్ 6 months గ్యాప్ లోనే 2 parts కూడా మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఎస్, ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ పార్ట్ 1 మూవీ జూన్ 25వ తారీఖున ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంటర్నేషనల్ లెవెల్ గా రిలీజ్ కాబోతుంది. అయితే పార్ట్ 2 కూడా 2026 ఎండింగ్ కి డిసెంబర్ లో మన ముందుకు అయితే తీసుకురాబోతున్నారు. ఎస్, ఈ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతుంది, వేరే లెవెల్లో ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రానికి చెప్తున్నాను కదా, అసలు ఇంత షార్ట్ గ్యాప్ లో 2 parts రిలీజ్ చేసి మినిమం 3,000 కోట్లు రాబడుతుందబ్బా. 2 parts అంటే పార్ట్ 1 ఎలాగో బ్లాక్ బస్టర్ అవుతుంది. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయితే ఇక పార్ట్ 2 ఇంకా ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ఊచకోతకు వస్తుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అండ్ అలాగే ఇక తిరుగులేని మన ప్రశాంత్ నీల్ గారు డైరెక్టర్. ఆయన విజన్ కి, ఆయన స్క్రీన్ ప్లేన్స్ కి, ఆయన రైటింగ్స్ కి, ఆయన డైరెక్షన్ కి ఫ్యాన్స్ ఉంటారు. నిజంగా అన్ని ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఉంటారు అబ్బాయికి. ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది ప్రశాంత్ నీల్ గారికి. ఆయన ఏ సినిమా తీసినా సరే మినిమం 800 నుంచి 1000 కోట్లు వస్తుంది. ఎవరిని పెట్టి తీసినా సరే ఆ రేంజ్ లో ఉంటుంది. ఇక 2 parts బ్యాక్ టు బ్యాక్ జస్ట్ 6 months గ్యాప్ లో, అది కూడా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకునే ఈ సినిమాని జస్ట్ బ్యాక్ టు బ్యాక్ 6 months గ్యాప్ లో రిలీజ్ చేస్తే ఇంకా బాక్స్ ఆఫీస్ ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంతే, కనీసం మీ ఊహ కూడా అందదు. ఆ రేంజ్ లో ఉంటుంది. నిజంగా పార్ట్ 1 ఎంత కాదనుకున్నా సరే, జస్ట్ హిట్ టాక్ వచ్చినా సరే 1000 కోట్లు అవ్వలీలగా టచ్ చేస్తుందబ్బా. ఇక పార్ట్ 2 విషయానికి వస్తే 2,000 కోట్లు ఈజీగా కొడుతుంది. హిట్ టాక్ వస్తే 2,000 కోట్లు, 2 పార్ట్లు కలుపుకొని 2026 ఎండింగ్ కల్లా 3,000 కోట్లు కొల్లగొడుతున్నారు ఎన్టీఆర్ నీల్. కంపల్సరీ ఇదైతే ఫిక్స్ అబ్బా. ఎన్టీఆర్ నీల్ 2026 ఎండింగ్ కల్లా 2 parts రిలీజ్ చేసి 3,000 కోట్లు కొల్లగొడుతున్నారు. సో ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతుంది. సో ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదబ్బా. మన ప్రశాంత్ గారి డైరెక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్, ఆయన రేంజ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన డాన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన మాస్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉంటుంది, దానికి తగ్గ సినిమా ఇది. ఆయన పొటెన్షియాలిటీని, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి పొటెన్షియాలిటీని ఎవ్వరు కూడా ఇప్పటి వరకు కరెక్ట్ గా 100% వాడుకోలేదు. అయితే ఈ సినిమాలో మనం ప్రశాంత్ గారు అయితే ఆయన పొటెన్షియాలిటీని, ఆయనలో ఉన్న యాక్టింగ్ ని 100% నేను వాడుకుంటాను, బయటికి తీస్తాను, మీకు చూపిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక మీరు ఇమాజిన్ చేసుకోండి ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో. కనీసం మన ఊహ కూడా అందదు ఆ రేంజ్ లో ఉండబోతుంది సినిమా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో రూపొందుతుంది. ఆ రేంజ్ నిజంగా 15 దేశాల్లో ఈ సినిమా షూటింగ్ ని జరుపుకోబోతుంది. అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా టచ్ చేయని జానర్ లో ఈ సినిమా రాబోతుంది. అండ్ అలాగే ప్రశాంత్ గారు డైరెక్షన్, మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ ర్యాంపేజ్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుంది. ఊచకోతే ఇక బాక్స్ ఆఫీస్ కి ఊచకోతే
సినిమా ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారిపై భారీ యాక్షన్ సీన్స్ ని రూపొందిస్తున్నారు ఆర్ఎఫ్సి లో ఈ మంత్ 25 వరకు ఉంటుంది. అండ్ అలాగే జనవరి 1st వీక్ నుంచి వేరే దేశాలు ఆఫ్రికాలో వెళ్ళి నాన్ స్టాప్ 25 days అక్కడ కూడా షూట్ జరుపుకోబోతుంది. ఇక నాన్ స్టాప్ అసలు షూటింగ్ మొత్తం కూడా అసలు ఆగకుండా షూట్ జరుపుకొని బ్యాక్ టు బ్యాక్ 6 months గ్యాప్ లో 2 parts ని కూడా రిలీజ్ చేసే ఆలోచన ఉన్నారంట. సో ఇప్పుడు ఈ వార్త అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో చక్కర్లు కొడుతుంది. ఇదే నిజం అవ్వాలి అని చెప్పి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. ఈ వార్త నిజం అవ్వాలని చెప్పి మొక్కుకుంటున్నారు. సో ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రానికి ఊచకోత బాక్స్ ఆఫీస్ ఊచకోత చూస్తారు. సో ఇదైతే ఫిక్స్. సో ఇది గైస్ ఓవరాల్ గా ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ అప్డేట్ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.